ఉండేది. మరి ఈ రోజుల్లో ఆడపిల్లకి అందం చదువు అన్ని ఉన్నా కట్న కానుకలు అడుగుతారు. మగవాడికి నచ్చితేనే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మానుకోవాలి. ఏ ఆడవాళ్ళ మనుషులు కారా? మగవాడికి తన భార్యను ఎన్నుకునే హక్కు ఎలా ఉందో ఆడదానికి కూడా తన భర్తను ఎన్నుకునే హక్కు కావాలంటున్నాను. అదే తప్పు కాదే? ఏంటి పెళ్లి చేసుకోకుండా పన్నిట్లోంచి వెళ్ళిపోతావా? ఆ పని చేసి నాకు నేనే శిక్ష వేసుకోను. తాళి కట్టించుకుని జంటగానే వెళ్తాను. ఇక్కడ ఏం జరిగిందో మీకందరికీ తెలుసు. అర్థం చేసుకునే మనసున్న మగాడు ఎవరైనా ఉంటే ముందుకు రండి. పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎవడొస్తాడో ముందుకు రండిరా. ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరుంటే నా తుపాకీ తోటాల మీద చచ్చేవాడి పేరుంటుందిరా. రండిరా ముందుకు. నన్ను పెళ్లి చేసుకుంటారా? మిమ్మల్ని అడిగేది. పర్వాలేదు, మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. నా నుదుటి పైన కుంకుమ తిట్టండి. నిన్ను భాస్కర్, ఏమిటా ఇది? సాక్షాత్తు లక్ష్మీదేవి లాంటి పిల్లను ఈ ఇంటి కోడలుగా తీసుకొద్దాం అనుకున్నాను. శని నెత్తి మీద ఉండి మోకాలు అడ్డు పెట్టిందిరా. నిన్ను కానీ నీ ఫోటో కానీ చూడకుండా నన్ను మన వంశగౌరవాన్ని చూసి ఆ పిల్ల నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందరా. నువ్వు తప్పు చేసి నువ్వే శిక్ష వేస్తానంటావేమిట్రా? ఆ పిల్ల పెళ్లి జరిగి తీరుతుంది. నీతో కాదు, ఆ రాముతో. నువ్వు చంపాలి అనుకుంటే నన్ను కాల్చరా, కాల్చు. నువ్వే చెప్పావుగా ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసుంటుందని. అలాగే ప్రతి వారి నుదుటి పైన వాళ్ళ రాతలు రాసుంటాయి. అవి తుడిచేయడానికి ఆ రాత రాసిన బ్రహ్మకే తరం కాదు. ఈ ఊరు నీది, ఇక్కడున్న జనం నీ వాళ్ళు, ఆ పెళ్లి పందిరి నీది, నేను కట్టుకున్న చీర నీది, నేను వేసుకున్న నగలు నీవి. కానీ నీ అనుమానం తీర్చడం కోసం నా ముఖానున్న పసుపు కుంకాలు కడిగేసిన మరుక్షణం నీకు నాకు రుణం తీరిపోయింది. ఈ పెళ్లి పందిట్లో పెళ్లాగిపోయింది. జరిగిందంతా మర్చిపో. ఒక స్నేహితురాలుగా అడుగుతున్నాను. ఈ అక్షంతలు తీసుకుని మమ్మల్ని ఆశీర్వదించు.